కల్పించాడు. మనం కల్పించిన కారణంగా ప్రజలకు సేవ చేయాలి, నిజాయితీగా ఉండాలన్నది ఈ పురపాలక సంఘంలో నేనున్న 5 సంవత్సరాలు జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా అదే జరగాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో ఎవరి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఉండదు. ప్రజలకు సేవ చేస్తే మనం ఉన్నాం, దానికే పెద్దపీట వేయాలి తప్ప ఇక్కడ ప్రజల కోసం మనం పనిచేయాలి. ఇంకా వేరే నాంశం ఉండవు. డబ్బులు అనేది ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఇంకా ఎవరికి తీసుకోవడానికి వీల్లేదు. అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైనా ఇష్టం ఉన్న చక్కగా ఉద్యోగం చేసుకోండి, ఇష్టం లేని ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్ళిపోండి. తర్వాత పాత ఏదైతే అవతాకులు చేశారో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. దాంట్లో ఏమన్నా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా నిజాయితీగా పనిచేయండి, ఎవరికి భయపడక్కర్లేదు. నిజాయితీ ఎక్కడైతే ఉందో అక్కడ భయం ఉంటుంది. ఆ భయం లేకుండా 5 సంవత్సరాలు ఉద్యోగం చేశారు అందరితో. మళ్ళీ అలాంటి రోజులు రావాలని నేను ఈ పురపాలక సంఘానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు విధేయులుగా ఉండండి. వచ్చిన ప్రజలంటే దేవుళ్ళే చూడాలి. వాళ్ళు మర్యాదగా ఉండడం, మర్యాదగా ప్రవర్తించండి. వాళ్ళు వచ్చి